మాస్ ఐటెం గీతాలు రాయడంలో మాస్టర్ డిగ్రీ చేసేశారు భాస్కర్ భట్ల రవికుమార్. అలాగని ప్రేమ పాటలను వదల్లేదు. బొమ్మని గీస్తే నీలా ఉంది, గాల్లో తేలినట్టుందే, గుండె పేలినట్టుందే, దిల్సే దిల్సే ఇలా పాటలతో ప్రణయ సందేశాలు పంపే భావుకత్వం నింపుకుంది ఆయన కలం. ఈసారి కాటమరాయుడు కోసం ఓ ప్రేమ గీతం వదిలారు. లాగే 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 అంటూ మనసే లాగేసేలా గీతంతో గాలం వేశారు. పవన్ కళ్యాణ్, శృతి హాసన్ జంటగా నటించిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా గీత రచయిత భాస్కర్ భట్ల మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ గారితో పనిచేసి చాలా కాలమైంది. జల్సా, గబ్బర్ సింగ్, తీన్మార్, కెమెరామెన్ గంగతో రాంబాబు తర్వాత పవన్ పాటలకు పాటలు రాయలేదు. మళ్లీ కాటమరాయుడు ఈ అవకాశాన్ని కల్పించింది. ప్రేమ పాట అనగానే జల్సా గుర్తుకొచ్చింది. అందులో గాల్లో తేలినట్టుందే, గుండె పేలినట్టుందే అనే పాట ఓ కవిగా నాకు చాలా సంతృప్తినిచ్చింది. ఈసారి కూడా పాట అంతే కొత్తగా ఉండాలి, ప్రేమలో కొత్త భావాలు పలికించాలి. ఈ పాటలో ఒక అన్య భాషా పదం కూడా ఉండకూడదని ముందే అనుకున్నా. మైకం, రాగం, తాళం, కావ్యం, నాట్యం, కోతి కొమ్మచ్చి, ఏనుగు అంబారి ఇలా అన్ని మనకు తెలిసిన పదాలే ఉంటాయి. అగ్రకథా నాయకులతో సినిమా అంటే ఓ సౌలభ్యం ఉంటుంది. పాట ఏమాత్రం కొత్తగా ఉన్నా బ్రహ్మరథం పట్టేస్తారు. ఇది వరకు కెమెరామెన్ గంగతో రాంబాబు పాట రాసేటప్పుడు పాట మధ్యలో అకీరా కురాసవా పేరు వాడా. పవన్ అకిరా అభిమాని, తన తనయుడికి అదే పేరు పెట్టాడు. ఈ విషయాలన్నీ అభిమానులకు తెలుసు. పాటలో ఆ ప్రస్తావన తీసుకొస్తే ఇంకా సంతోషపడతారు. అభిమానులకు నచ్చేలా రాస్తే పాట స్థాయి మారిపోతుంది. ఈసారి ఆ విషయం గుర్తుపెట్టుకున్నా. పాట బయటకు రాగానే ఫేస్బుక్ లోను, ట్విట్టర్ లోను కాటమరాయుడు గుండెని కాస్త కాటా వేసి పట్టుకుపోయిందే అనే వాక్యాన్ని అండర్లైన్ చేసి షేర్ చేసుకోవడం ఆనందాన్నిచ్చింది. అనూప్ బాణి వినిపించగానే బాగా నచ్చేసింది. వెంటనే ట్యూన్ తీసుకుని నాగార్జున సాగర్ వెళ్లిపోయా. అక్కడ 4 రోజుల్లో 3 వెర్షన్లు రాసి తీసుకొచ్చా. అన్నీ బాగున్నాయి, ఏది తీసుకోవాలో అర్థం కాలేదు అన్నాడు అనూప్. ఈ పాటని నకాష్ అజీజ్ చాలా బాగా పాడాడు. నేను అనూప్ ముంబై వెళ్లి పాట పాడించుకుని వచ్చాం. మాస్ పాటలు ఎన్ని రాసినా ప్రేమ గీతాలు ఇచ్చే సంతృప్తి వేరు. కాటమరాయుడులో మరో పాట కూడా రాశా. ఈ 2 పాటలు రచయితగా నన్ను మరో స్థాయికి తీసుకెళ్తాయనే నమ్మకం ఉందని భాస్కర్ భట్ల అన్నాడు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.